పున్నమరాజు కథానిధికి స్వాగతం. వంశీ తాను తిరిగిన ప్రదేశాల్ని, కలుసుకున్న మనుషుల్ని గుర్తుకు తెచ్చుకుంటా రాసిన పొలమారిన జ్ఞాపకాలు వింటుంటే వంశీ చిత్రకారుడే కాదు, గొప్ప చరిత్రకారుడు అనిపిస్తుంది. వంశీ కథల్లోనూ కథనాల్లోనూ మనకి తారసపడే సజీవ పాత్రలు మనతో మాట్లాడుతూ జీవితం పరమార్థాన్ని మన మనసుకు హత్తుకునేలా చెప్తాయి. అలాంటి ఓ స్ఫూర్తివంతమైన జ్ఞాపకం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని స్వంతం చేసుకున్న విక్టరీ వెంకటరెడ్డి కథనం. విక్టరీ వెంకటరెడ్డి వంశీ కథనం పున్నమరాజు గళంలో. గోదావరికి ఎడంపక్కొడ్డు చాలా అందంగా ఉంటుంది. అదలాగుండటానికి కారణం పచ్చటి తాటాకు పందిరిలాగా ఆ ఒడ్డునున్న 100 ఏళ్ల నాటి పెద్ద నిద్రగన్నేరు చెట్టు. రావులపాలెం విక్టరీ వెంకటరెడ్డి గారిలాగా తెల్లారితే 100 మందికి నీడనిచ్చే ఆ చెట్టుకి కాస్త దూరంగా కట్టిన ఆ ప్రైవేటు గెస్ట్ హౌస్ పేరు వేదగౌతమి. 2 ప్రాణమిత్రులు కలిసి కట్టుకున్నారా వేదగౌతమిని. ఆ గెస్ట్ హౌస్లో దిగిన నా దగ్గరకు వచ్చారు డాక్టర్ చంద్రశేఖర్. ఆయన నాకిస్తున్న ఆతిథ్యం అలాగేలా లేదు. బయటికి వెళ్లాలంటే కింద కారుంది అన్నారు శేఖర్. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి రావులపాలెం వెళ్తున్నానండి అన్నాను. ఎవరండి ఆయన? పేరు అడిగారు శేఖర్. విక్టరీ వెంకటరెడ్డి. గొలుగూరు వెంకటరెడ్డి గారా? అవునన్నాను. అయితే నేను వస్తాను కూడా. అలాగే, ఆ రెడ్డి గారి నెంబర్ మీ దగ్గరుందా అన్నాను. ఉంది కదా అన్నాడు శేఖర్. ఈ ఇంటర్వ్యూ అయ్యేదాకా నేను ఈ పని మీద వాళ్ళ రావులపాలెం వస్తున్నట్టు ఆయనకి తెలియకూడదు అన్నాను. సరే అని ఆ చంద్రశేఖర్ అన్నాక బయలుదేరాం. ఆత్రేయపురం దాటాక ఆ రెడ్డి గారిని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఎప్పటినుంచో అన్నాడు శేఖర్. ఏంటి అన్నాను. అరుణ, కీర్తి అని ఆగి, సస్పెన్స్, ఇప్పుడు మీతో చెప్తే త్రిల్లిపోతుంది అంటా నవ్వాడు ఆ చంద్రశేఖర్ గారు. ఆ రావులపాలెంలో ఎక్కడ చూసినా ఆ వెంకటరెడ్డి గారి సంస్థలే, వాళ్ళ హోటల్లే. వాళ్ళ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఫణి అనే కుర్రాన్ని కలిసి ఆయన ఎక్కడున్నారని అడిగాను. ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఉన్నారు అన్నాడు ఫణి. ఆ రావులపాలెం నాంచున్న ఆ గోదాట్లో జలం లేదు గాని ఆ పాలెం బజార్ నిండా జనం. వాళ్ళ మధ్యలోంచి వెళ్తున్న మా కారు, మూసేసిన జగన్మోహిని థియేటరు, అజ్జరం రెడ్డిగారి ఇత్తడి కొట్టు, అరటిపల్లి మార్కెట్ యార్డు, సీను వాళ్ల విందు హోటల్ దాటుకుంటా ఊరి చివరున్న ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఏరియాకి వెళ్తే ఆ చిన్ని ఆఫీస్ బిల్డింగ్ చుట్టూరా లారీల మయం. లోపల ఉన్న వెంకటరెడ్డి గారి పార్ట్నర్ సీనరాజు గారిని అడిగితే పక్కనే ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళారు కూర్చోండి అంటా టీ తెప్పించారు. మా పని ఆయనతో కాదు మీతోనే అంటా నేనేసిన ప్రశ్నలకి జవాబులు చెప్పడం మొదలెట్టాడాయన. 1981లో పసలపూడి సుబ్బారాయుడు గుడి వీధిలో ఉన్న సైకిల్ షాప్ సత్యనారాయణ రెడ్డి గారి అమ్మాయితోటి పెళ్ళయింది వెంకటరెడ్డి గారికి. అదే ఏడాది సీనరాజు గారితో వాటా చేరి ఈ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం పెట్టారు. ఎలాంటి లొసుగులు లేకుండా చాలా నిజాయితీగా చేస్తున్న వ్యాపారం 1989 నాటికి బాగా పెద్దదైంది అంటా అలా పెద్దవడానికి ఆ వెంకటరెడ్డి గారు పడ్డ అవస్థల గురించి చాలాసేపు చెప్పాక అక్కడి నుంచి పక్కనే ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్తుంటే ఆ పార్ట్నర్ సీనరాజు గారు అన్నీ బాగానే చెప్పారు కానీ వెంకటరెడ్డి గారు ఇష్టపడే అరుణా, కీర్తిల గురించి చెప్పలేదు అన్నాడు చంద్రశేఖర్ గారు. ఆగిపోయిన నేను వాళ్ళెవరో అన్నాను. చెప్తా, అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది, పదండి అన్నాడు శేఖర్. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే, అరే ఇప్పుడే విక్టరీ బజార్ ఆఫీస్కి వెళ్ళిపోయారు వెంకటరెడ్డి గారు అన్నాడు దాని పార్ట్నర్ అయిన బాబురావు గారు. ఆయన లేకపోవడమే మాకు కావాలండి అంట ఆ బాబురావు టేబుల్ ముందు కూర్చుని వచ్చిన విషయం చెప్పాక నేను వేసిన ప్రశ్నలకి జవాబులు చెప్పడం మొదలెట్టాడు ఆ బాబురావు. ఆ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం సక్సెస్ఫుల్గా జరుగుతుండగా నా పార్ట్నర్షిప్లో విక్టరీ సేఫ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టారు అన్నాడు బాబురావు. ఏ వ్యాపారం చేసినా పార్ట్నర్షిప్ లేకుండా చెయ్యరా వెంకటరెడ్డి గారు అన్నాను. చెయ్యరు అన్నాడు బాబురావు. ఎందుకు? అది ఆయన అడిగితే బాగుంటుంది అంట వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి చెప్పడం మొదలెట్టాడు బాబురావు. మా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండగా మధ్యలో ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటని చాలా పెద్ద లెవెల్లో ఫైట్ చేసిన ఈ ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా గొడవలైనవి. కానీ నిజాయితీగా నిలబడ్డ వెంకటరెడ్డి వాళ్ళ ప్లేడర్ల సలహాలు గట్టిగా ఫాలో అవడంతో ఆ ప్రభుత్వ కంపెనీలు ఏమీ చేయలేకపోయినాయి మమ్మల్ని. గుడ్ విల్ బాగా పెరిగిపోవడంతో చాలా తక్కువ టైంలో చాలా మంచి పేరే కాకుండా మంచి లాభాలు కూడా రావడం మొదలెట్టినాయి అంట రకరకాల ఇన్సిడెంట్లు పోసగుచ్చినట్టు చెప్పాక వెనక్కి బయలుదేరాం. ఆ విక్టరీ వెంకటరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసి వస్తానని వచ్చి ఆయన పార్ట్నర్స్ని చేస్తున్నారేంటి అన్నారు శేఖర్. ఇదో వెరైటీ ఇంటర్వ్యూ అనుకోండి అన్నాను. మీ ఇంటర్వ్యూ వెరైటీగా బాగుంది కానీ
ఆ విక్టరీ వెంకటరెడ్డి గారికి సంబంధించిన అరుణా కీర్తిల గురించి అడగలేదేంటి మీరు అన్నారు శేఖర్. అసలు ఆళ్ళెవరండి బాబు అన్నాను. నవ్వేసిన శేఖర్ లాస్ట్లో చెబుతాను అంటా మళ్ళీ నవ్వేశాడు. విక్టరీ సూపర్ బజార్ల ఆఫీస్కి వెళ్తే వెంకటరెడ్డి గారు అల్లుడు సత్య ఎదురయ్యి ఆర్కేకి వెళ్ళారు మామయ్య గారు అన్నాడు. వచ్చిన పని చెప్పి కొన్ని అడిగితే జవాబులు చెప్పడం మొదలెట్టాడాయన. రొయ్యల చెరువులు చేస్తుంటే ఎస్సీలకి ఇవ్వాల్సిన చెరువుల్లో మీరు వ్యాపారం చేయడం ఏంటని బొక్కలో వేశారు కలెక్టర్ గారు. న్యాయం వెంకటరెడ్డి గారి సైడ్ ఉండడంతో సుబ్బరామిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెబితే ఆయన కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేశారు. పౌల్ట్రీస్ ఉన్నాయి. తాడి తాతారావు గారితో కలిసి లిక్కర్ షాపులే కాకుండా 3 సినిమాలు కూడా తీసి చేయి కాల్చుకోకుండా బయటపడ్డారు అని చెప్తుంటే అసలు పార్ట్నర్స్ లేకుండా ఏ వ్యాపారం చేయరు కదా వెంకటరెడ్డి గారు అన్నాను. అవును అన్నాడా సత్య. కారణం ఏంటి? నాకు తెలియదు, అది ఆయన్నే అడగండి అంటుండగా వచ్చిన త్రిమూర్తులు అనే అతను రెడ్డి గారు ఆర్కే రెసిడెన్సీలో ఉన్నారు, మధ్యాహ్నం భోజనం అక్కడే చేసి 1 గంట పడుకుంటారు అంటుంటే లేచాను. కారులో వెళ్తా పక్కనే కూర్చున్న త్రిమూర్తులతో మిమ్మల్ని ఒకటి అడగాలండి అన్నాను. భలేవరే అడగండి అన్నాడు త్రిమూర్తులు. రెడ్డి గారు స్థాపించిన సిఆర్సీ క్లబ్ గురించి చెప్పండి అన్నాను. ఖాళీ టైముల్లో ఎక్కడన్నా కూర్చుని పేకాడుకుంటాం కదా, ఎక్కడో ఎందుకు మనమే ఒక క్లబ్ కట్టుకుందామని 2 ఎకరాల్లో సిఆర్సీ క్లబ్ కట్టుకుని లోపల జిమ్ము, ఇండోర్ స్టేడియం లాంటి ఏర్పాట్లు చేశారు. ఒకసారి విఎంసి బాలయోగ్ గారితో కలిసి సరిగ్గా నడవని ఒక నాటక పరిషత్కి వెళ్ళొచ్చాక మనం సరిగ్గా నడిచే పరిషత్ పెడదామని తనికెళ్ల భరణి గారిని గౌరవాధ్యక్షుడిగా నిలబెట్టి పరిషత్తు ఏర్పాటు చేయడమే కాకుండా వేమన జయంతి లాంటి మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. వాళ్ళ సిఆర్సీ క్లబ్ పక్కనే ఎకరం ఖాళీ స్థానం అమ్మకానికి వస్తే కొనేసి ఓల్డేజ్ హోమ్ కట్టి ముసలోళ్ల శేష జీవితాల్లో కొండంత సాయం చేస్తున్నారు అన్నాడు త్రిమూర్తులు. జనం మధ్యలో స్లోగా వెళ్తున్న ఇన్నోవాలోంచి అజ్జరం గ్రామం నుంచి విగ్రహాలను మోసుకెళ్తున్న జనాలను చూస్తుంటే ఇంటర్వ్యూ అసలు వ్యక్తిని చేయడం మానేసి ఆయన పార్ట్నర్స్ని, అల్లుళ్ళని, కూడా తిరిగే వాళ్ళని చేయడం చిత్రంగా ఉంది. ఇప్పుడు మనం ఆ విక్టరీ వెంకటరెడ్డి గారిని కలబోతున్నాం కదా అన్నారు శేఖర్. అవును అన్నాను. ఆ అరుణా కీర్తిల గురించి తప్పకుండా అడుగుదాం అన్నారు శేఖర్. అబ్బా మీరు భలే సస్పెన్స్లో పెట్టేస్తున్నారండి అంటుండగా ఆర్కే రెసిడెన్సీ ముందు ఆగింది కారు. దిగిన మేము రిసెప్షన్లో అడిగితే పై ఫ్లోర్లోకి తీసుకెళ్లారు. అప్పుడే నిద్రలేచి ముఖం కడుక్కుని టీ తాగుతున్న వెంకటరెడ్డి గారు నన్ను చూసి లేస్తా ఎప్పుడొచ్చారు అన్నారు. చాలా వివరంగా జవాబు చెప్పిన నేను పార్ట్నర్షిప్ల గురించి అడిగితే నవ్వేసిన వెంకటరెడ్డి గారు, నా దగ్గర పనిచేసే వర్కర్లంతా నా సంస్థల్లో పార్ట్నర్లే. లాభాలొస్తే వాళ్ళకి 50% ఇస్తాను, నష్టాలొస్తే మాత్రం నేనే భరిస్తాను, ఏ వ్యాపారంలోనైనా సరే అన్నారు. ఇంతమంది వర్కర్లకి పని కల్పించి పోషిస్తున్న మీకు నమస్కారం. అయ్యయ్యో నాకెందుకండి నమస్కారం, నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళని నేను పోషిస్తున్నాను అనుకోను, వాళ్లే నన్ను పోషిస్తున్నారు అనుకుంటాను. ఆ గౌరవంతోనే వాళ్ళందరినీ చూసుకుంటాను అన్నారు. 6వ క్లాసు దాకా మాత్రమే చదువుకుని ఆఫీస్ బాయ్గా జీవితం ప్రారంభించి ఇప్పుడింతైనా ఆ విక్టరీ వెంకటరెడ్డి గారు. ఆయనకి నమస్కారం పెట్టి లేవబోతుంటే అరుణా కీర్తిల గురించి గుర్తు చేశాడు శేఖర్ గారు. కొంచెం ఇబ్బంది పడతానే, ఈయన డాక్టర్ చంద్రశేఖర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న ఒకటి వెయ్యాలనుకుంటున్నాం అన్నాను. ఏంటండి అన్నారు రెడ్డి గారు. అరుణా కీర్తిలంటే మీకు ఇష్టం అంట కదా అన్నాను. నిమిషం ఆగి నవ్వేసిన వెంకటరెడ్డి, ఇష్టం కాదు ప్రాణం అన్నారు. కొంచెం వివరంగా చెప్పండి అన్నాను నేను. ఏం చెప్పమంటారండి, మా ఇంట్లో ప్రాణంగా మేము పెంచుకునే ఆ కుక్కపిల్లల గురించి అన్నారా రెడ్డి గారు. షాక్ అయిపోయిన చంద్రశేఖర్, అవునా అవి కుక్కపిల్లలా, ఎవరో రాంగ్ పోస్టింగ్ చేశారే అని శేఖర్ అంటుంటే నవ్వేస్తా, రండి మా ఇంటికి వెళ్దాం, వాటిని చూపిస్తానంట టీ తెప్పించారు. తాగాక మీకు ఈ ఊళ్ళో శత్రువులు ఎవరన్నా ఉన్నారా అన్నాను. ఆలోచించిన రెడ్డి గారు, పెనుమాక భాస్కర్రావు అని ఒకతను ఉన్నాడండి అన్నారు. అతని నెంబరుందా? ఎందుకండి, చెప్తానుంటే ఇవ్వండి. ఇచ్చాడాయన. పార్ట్నర్లు బంధువులు బాగానే చెప్పారా వెంకటరెడ్డి గురించి, మరి శత్రువేం చెప్తాడో చూద్దాం అనుకున్న నేను ఆ పెనుమాక భాస్కర్రావు గారికి ఫోన్ చేసి నా గురించి వివరంగా చెప్పి మిమ్మల్ని కలవాలి అన్నాను. నేనుండేది రావులపాలెం పక్కనే ఉన్న ఎదురేశ్వరంలో, మీరు వస్తానంటే ఇంట్లోనే ఉంటాను అన్నాడు భాస్కర్రావు. ఆర్కే టిఫిన్సు, ఆర్కే ఫ్లేవరు, ఆర్కే ఫ్లేవర్స్, విక్టరీ గార్డెన్ రెస్టారెంటు, రామ్ ఔర్ శ్యామ్ పంజాబీ దాబా లాంటి రెడ్డిగారి సంస్థలన్నీ దాటుకుంటా ముందుకెళ్ళి ఎడం పక్కకి తిరిగి ఆ ఎదురేశ్వరం ఊళ్ళోకి వెళ్తుంటే పాతకాలం నాటి ఇళ్ళు చాలా కనిపించినాయి. కానీ వాటిల్లో ఎవరు ఉండటం లేదు. కారణం ఏంటని చంద్రశేఖర్ని అడిగితే, ముసలోళ్ళని ఇక్కడ వదిలేసి మైగ్రేట్ అయిపోయారు, చూడండి అరుగు మీద ఎలా దిగుతున్నారో ఆ ముసలమ్మగారు అన్నాడు. చూస్తున్న నాకు ఈ శేఖర్ గారు అన్నది నిజమే అనిపించింది. ఒక పాతకాలం వాడపల్లి పెంకుటింటి ముందు మా ఇన్నోవా ఆపి దిగుతుంటే
మాకెదురొచ్చి లోపలికి తీసుకెళ్లి మర్యాద చేసిన పెనుమాక భాస్కర్రావుతో మీ శత్రువైన విక్టరీ వెంకటరెడ్డి గారి గురించి అడగడానికి వచ్చాం, ఆయన గురించి చెప్పండి అంటా కొన్ని ప్రశ్నలు వేశాను. 1995లో విక్టరీ సూపర్ బజార్ల వ్యాపారం మొదలెట్టారు రెడ్డి గారు. ఉభయ గోదావరి జిల్లాలు రెండిట్లో కలిపి 28 బ్రాంచీలు మంచి లాభాలతో నడుస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, మధ్యతరగతి జనానికి పని కల్పించడం కోసం ఈ సూపర్ బజార్లు పెడితే 1000 మంది పైనే వాళ్ళింట్లో చేసుకుంటున్నట్టే చేసుకుంటున్నారు పనులు అంటా చెప్పుకుంటా పోయాడా భాస్కర్రావు గారు. విక్టరీ వెంకటరెడ్డి గారు మీ శత్రువు కదా, ఆయన గురించి చెడు ఏమన్నా చెప్పండి అన్నారు చంద్రశేఖర్ గారు. నవ్వేసిన భాస్కర్రావు, ఆయన నేను శత్రువులమే, మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలున్నాయి తప్ప ఆ వెంకటరెడ్డి గారి గురించి చెడు అని చెప్పడానికి నా దగ్గరేం లేదండి అంటా మా దాహానికి గోదాట్లో ముంచిన మంచినీళ్ళిచ్చి సాగనంపిన ఆ పెనుమాక భాస్కర్రావు గారిని చూస్తా ఆనందంగా కళ్ళు మూసుకున్న చంద్రశేఖర్ గారు, ఆఖరికి శత్రువు కూడా చాలా నిజాయితీగా చెప్పాడండి ఆ విక్టరీ వెంకటరెడ్డి గురించి అన్నాడు. దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. వీడియో లింకును అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. ధన్యవాదాలు. మీ పున్నమరాజు.